దర్శన్తో విశ్వనాథం ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది చెప్పు బాబు అని అంటే, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అని అంటూ దర్శన్ కోపంగా అంటే, ప్లీజ్ బాబు అలా అనొద్దు ప్లీజ్, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే, మీ అమ్మాయి మనసులో ఏదో పెట్టుకొని ఇలా వెళ్ళిపోవటానికే ప్లాన్ చేసుకొని మరీ నా దగ్గరికి వచ్చి ఉండొచ్చని నేను కూడా అనుకోవచ్చు కదా అని అంటూ దర్శన్ సీరియస్గా అంటాడు. ప్లీజ్ బాబు మా అమ్మాయి గురించి అలా మాట్లాడొద్దు అని అంటూ అనేసరికి, మీ అమ్మాయి ఏదో తప్పు చేసింది కదా అందుకనే ఇలా చేసి ఉంటుంది అని అంటే, మా అమ్మాయి చాలా మంచిది బాబు, కల్మషం లేని మంచి మనిషి మా అమ్మాయి, అస్సలు కల్మషం ఉండదు మా అమ్మాయిలో అని అంటూ చిన్న పిల్ల లాంటిది అని అంటూ విశ్వనాథన్ అనేసరికి, నీ కన్న కూతురు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, తను తప్పు చేసి ఉండొచ్చు కదా అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఇక విశ్వనాథం, నా కూతుర్ని అంత మాట అంటావా అని లాగి ఒకటి చంప మీద కొడతాడు. కొట్టేసరికి ఇంకప్పుడు దర్శన్ కోపంగా చెయ్యి ఊగిపోతూ ఉంటుంది. ఇంకా చాలా సీరియస్గా పైకి లేచి, నన్నే కొడతావురా అని చెప్పేసి విశ్వనాథం చంప మీద కొడతాడు దర్శన్. కొట్టేసరికి ఇక ఒక్కసారిగా విశ్వనాథం కళ్ళజోడు కింద పడిపోతుంది. ఆనంద దర్శన్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే దర్శన్ని చూసి ఇంకా అలా సీరియస్గా రోహిత్ ముందుకు వచ్చి, దర్శన్ ఎంత పని చేసావురా అని చెప్పి లాగి ఒకటి కొడతాడు దర్శన్ని రోహిత్. అలా కొట్టేసరికి ఇక ఒక్కసారిగా, నువ్వెవడ్రా నన్ను కొట్టడానికి అని చెప్పి దర్శన్ తిరిగి రోహిత్ని కొడతాడు. కొట్టేసరికి లీలావతి, కోటేశ్వరరావు, అనన్య అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళకే పెద్ద గొడవ జరిగిపోతూ ఉంటుంది. ఇక ఆనంద చూస్తూ ఉండిపోతుంది. ఇక శరణ్య బతుకు ఏమవుతుంది, ఇంత గొడవ జరుగుతున్న దర్శన్ మళ్ళీ శరణ్యని యాక్సెప్ట్ చేస్తాడా, అసలు మొత్తానికి విడిపోతారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.